హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికార్డింగ్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది ఐఎంఎక్స్ ఫార్మాట్లో. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 49 నిమిషాలు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది, అండ్ కొన్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సీన్స్ అయితే ఉన్నాయి, విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి మూవీస్లో. ఈ సిరీస్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 30 years అయిందంట, అండ్ ఇది 8th పార్ట్ అండ్ ఫినాలే. 2023లో వచ్చిన డెడ్ రికార్డింగ్కి ఇది ఇమీడియట్ సీక్వెల్. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఎంటిటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది. అది మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్రోగ్రామ్ అయి ఉంటుందన్నమాట. ఈథన్ హంట్ అండ్ హిజ్ ఐఎంఎఫ్ టీమ్ అది కాపాడగలిగారా, దాని నుంచి ఎలాంటి మిషన్లు ఇరుక్కున్నాడు అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్ చెప్పాలి అంటే లీడ్ యాక్టర్స్ అందరూ బాగానే యాక్ట్ చేశారు, అండ్ యాజ్ యూజువల్ టామ్ క్రూజ్ది ఎక్కువ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది, అండ్ ఆయన బాగా యాక్ట్ చేశాడు త్రూ అవుట్ ద మూవీ. ఇంతకుముందు వచ్చిన అన్ని పార్ట్స్ లైక్ MI1 నుండి ఫాల్అవుట్ వరకు అన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. అండ్ స్టాండర్డ్గా చూడొచ్చా అంటే ట్రై చేయొచ్చు, అర్థమవుతుంది మోస్ట్ ఆఫ్ ద మూవీ. లాస్ట్ గంట అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట బాగా, కంపేర్ టు ఇనిషియల్ పోర్షన్స్. క్లైమాక్స్లో వచ్చే కొన్ని డైలాగ్స్ కూడా బాగానే ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగున్నాయి, ఎక్సెప్ట్ 1 or 2 సీన్స్. సూపర్వైజర్స్గా చేసింది అలెక్స్ అండ్ ఎరిక్ జెంట్స్. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉన్నాయి. మ్యాక్స్, ఆల్ఫీ అండ్ ఫ్రేజర్ వర్క్ చేశారు. నెగిటివ్స్ చెప్పాలి అంటే స్టార్టింగ్ కొంచెం స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది, యాక్షన్ కంటే డ్రామా పోర్షన్ ఎక్కువ అనమాట. అండ్ మీరు యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక డిసప్పాయింట్ అయ్యే స్కోప్ ఉంది. స్టార్టింగ్ 30 minutes to 1 hour అయితే హీరో అటు ఇటు పరిగెడుతూనే ఉంటాడు, ఎక్కడికి పడితే అక్కడికి. నాకు అది టూ రిపీటెడ్ అనిపించింది. మీకు కూడా అలాగా అనిపిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎడిటర్గా పనిచేసింది ఎడీ హ్యామిల్టన్. ఈథన్ హంట్ క్యారెక్టర్ ఎమోషనల్ బ్యాక్ స్టోరీకి అయితే ఎక్కువ సీన్స్ రన్ టైం ఇచ్చారు. ముందంత పెద్ద ఇష్యూ పెట్టుకుని ఇవన్నీ అవసరం మనకి ఇప్పుడు అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ విలన్ క్యారెక్టర్కి కూడా ఎక్కువ రన్ టైం లేదు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది క్రిస్టోఫర్ మెకవరీ. ఈయన ఇంతకుముందు వచ్చిన ఎంఐ సిరీస్లోనే కొన్ని పార్ట్స్ చేశాడు, లైక్ డెడ్ రికార్డింగ్, ఫాల్అవుట్ అండ్ రోగ్ నేషన్ ఈయనే చేశాడు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు, బట్ ఫ్యూచర్లో ఈ ఫ్రాంచైజీకి ఎక్స్టెన్షన్ కానీ స్పిన్ ఆఫ్ కానీ ప్లాన్ చేసే స్కోప్ అయితే ఉంది, నేను చూసిన న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.